ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలము మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలమందు పరిశుద్ధ గ్రంథములో యేసుక్రీస్తు 12 మంది శిష్యుల్లో ఒక వ్యక్తి అయిన అపోస్తలుడైన యోహాను గురించి మీ ముందుంచాలని ఆశిస్తున్నాను. అపోస్తలుడైన యోహాను అనగానే ప్రేమకు అపోస్తలుడు, క్రీస్తు సన్నిధిలో జీవించి నిత్య సత్యాన్ని ప్రకటించిన విశ్వాస వీరుడు. ఆయన గురించి మత్తయి సువార్త 4వ అధ్యాయము 21, 22లో, మార్కు సువార్త 3:17లో, లూకా సువార్త 9వ అధ్యాయము 49 నుండి 56 వరకు, యోహాను సువార్త 13వ అధ్యాయము 23 నుండి 25, ఇలా చాలా అపోస్తలుల కార్యం 1వ అధ్యాయంలో యోహాను గురించి అనేకమైన సందర్భాలలో ఉన్నది. అపోస్తలుడు యోహాను 12 మంది అపోస్తలులలో ఒకడు. అతడు జబదయి కుమారుడు. అపోస్తలుడు యాకోబు యొక్క సహోదరుడు. యేసయ్య ఇతనిని బోయనర్గసు అన్నారు. అంటే వీళ్ళిద్దరు అన్నాదమ్ములు, యోహాను యాకోబు. యేసుక్రీస్తు శిష్యుల్లో యోహాను యాకోబు ఉన్నారు కదా, మరొక యాకోబు ఉన్నాడు. ఈ యోహాను యాకోబు మాత్రము జబదయి కుమారుడు. వీళ్ళమ్మ మనకు బాగా పరిచయం, సువార్త యేసు ప్రభువు వారితో ప్రకటించిన వారిలో ఉంది సలోమి. కనుక వారి కుమారుడు ఈ యొక్క యోహాను. ఈ యోహాను యాకోబుని బోయనర్గసు అనేవాళ్ళు. అంటే అర్థం ఏంటంటే ఉరిమిడి వారు లేదా ఉరుముల కుమారులు అనేవారు. కానీ క్రీస్తు సన్నిధిలో జీవించిన తరువాత యోహాను జీవితము ప్రేమ, కృప, సత్యము, పరిశుద్ధతకు ప్రతిరూపంగా మారింది. అందుకే అతన్ని ప్రేమ అపోస్తలుడు అని పిలుస్తారు. అయితే ఈయన జీవిత చరిత్ర, యోహాను జబదయి కుమారుడు, తల్లి సలోమి అని మాట్లాడాం కనుక యాకోబు ఆయన యొక్క సహోదరుడు. వీరు గలిలయ సముద్రములో మత్స్యకారుడుగా పనిచేసేవాడు. యేసు పిలిచిన వెంటనే తండ్రిని, పడవను విడిచి ప్రభువును అనుసరించాడు. యేసయ్య వీళ్ళని ఉరుముల కుమారులు అంటే వీళ్ళ కోపం ఎక్కువ. ప్రియ దేవుని బిడ్డలారా, చివరి భోజన సమయంలో యేసు రొమ్ముపై ఆనుకొని కూర్చున్న యోహాను, అందుకే యేసు రొమ్మున ఆనుకున్న యోహాను అంటాం. యేసయ్యకి చాలా ఇష్టం. యోహానుకు కూడా యేసయ్య అంటే చాలా ఇష్టం. శిలువ దగ్గర చివరి వరకు నిలిచిన శిష్యుడు. యేసయ్య తన తల్లి అయిన మరియని యేసయ్య మరణిస్తూ ఈ యోహానుకే అప్పగించారు. ప్రియ దేవుని బిడ్డలారా, యోహానుకు కూడా చెప్పారు, ఇక ఆవిడ నువ్వు తల్లిగా చూసుకోవాలి అని అప్పగించారు. యేసయ్య పునరుద్ధాన వార్త విని యేసయ్య చనిపోయిన తర్వాత ఫస్ట్ దగ్గరికి పరిగెత్తిన మొదటి శిష్యుడు యోహానే. పెంతుకొస్తు తర్వాత పేతురుతో కలిసి శక్తివంతమైన పరిచర్య చేశాడు. కనుక పద్మస్ ద్వీపంలో ఈయన్ని చెరసాలుగా పంపించారు. ఆ దినాలు రోమా ప్రభుత్వం ఉండేది. దేవుని వాక్యాన్ని ప్రకటించకూడదు అన్నారు. ఆయన ప్రకటిస్తున్నాడని పద్మస్ ద్వీపంలో నిర్బంధములో ఉన్నప్పుడు యేసు క్రీస్తు ఈయనకి ప్రత్యక్షమై ప్రకటన గ్రంథము వ్రాయించారు. యేసయ్య దర్శనమిచ్చాడు. జరగబోయే భవిష్యత్ అంతా కూడా యోహాను ప్రకటన గ్రంథంలో దేవుడు వ్రాయించారు. కనుక ఈయన వ్రాసిన గ్రంథాలు మీ ముందు ఉంచాలని ఆశిస్తున్నా. యోహాను సువార్త రాసింది ఈయనే, ఈ యోహానే. అలాగే యోహాను మొదటి పత్రిక, యోహాను 2వ పత్రిక, యోహాను 3వ పత్రిక రాసింది ఈయనే. ప్రకటన గ్రంథం రాసింది కూడా ఈ యోహానే. అంటే 3 పత్రికలు రాశాడు, ఒక సువార్త రాశాడు, ప్రకటన గ్రంథం రాశాడు, 5 పుస్తకాలు రాశాడు. బైబిలు యోహాను మరణాన్ని నమోదు చేయలే. ప్రారంభ క్రైస్తవ సంప్రదాయ ప్రకారం పద్మస్ ద్వీపము నుండి విడుదలైన తరువాత యోహాను ఎఫెసీలో సేవ కొనసాగించి
వృద్ధాప్యంలో సహజమైన మరణం పొందాడని చెప్తారు. యేసు ప్రభువారు 12 మంది శిష్యులు కూడా 11 మంది కూడా ప్రభు కొరకు హతసాక్షులైపోయారు. ఒకళ్ళని తల కిందకి, ఒకళ్ళని కాళ్ళు పైకి, ఒకళ్ళని ఇంటూ ఆకారంలో, ఒకళ్ళని బళ్ళంతో పొడిచి, వాళ్ళ కొండ మీద నుండి త్రోసివేసి ఇలాగున. కానీ యోహాను మాత్రము సహజమైన మరణాన్ని మరణించాడు. నిజంగా యేసయ్యతో బాగా దగ్గరగా ఉండేవాళ్ళు వీళ్ళిద్దరు అన్నదమ్ములు, పేతురు, యోహాను, యాకోబు. వీళ్ళు లేకుండా యేసు ప్రభువారు ఎక్కడికి వెళ్ళేవాళ్ళు కాదు. యేసయ్య రూపాంతరము చెందారు కదా, కొండెక్కి మహిమలో ఉన్నారు కదా, అప్పుడు వీళ్ళు ముగ్గురు ఉంటారు. యాయిర్ కుమార్తె చనిపోయినప్పుడు ప్రభు వెళ్ళారు కదా, అప్పుడు వీళ్ళ ముగ్గురు ఉన్నారు. అలాగే చాలా సందర్భాలలో యేసయ్య మరణానికి ముందు రాత్రి గురువారం ప్రార్థన చేయడానికి గెత్సేమనే తోట వెళ్ళినప్పుడు 11 మంది శిష్యులను తీసుకొని వెళ్ళాడు. ఇస్కరియోతు యోధ అప్పటికే బయటికి వెళ్ళిపోయాడు. ఈ 11 మందిలో 9 లేదా 8 మందిని ఓ ప్రక్కన పెట్టి ఈ ముగ్గురిని లోపలికి తీసుకొని వెళ్ళాడు, పేతురు, యోహాను, యాకోబుని. అంటే వీళ్ళ ముగ్గురు లేని స్థలము లేదు అని మనం గమనించాలి. యేసు ప్రభువుని సిలువేసినప్పుడు కూడా అందరూ వెళ్ళిపోయారు. నీ కోసం మరణిస్తాను అని చెప్పిన పేతురు కూడా వెళ్ళిపోయాడు. కానీ యోహాను సిలువ దగ్గర నిలబడిన 12 మంది శిష్యుల్లో ఒక్కడే దగ్గర ఉన్నాడు, యోహాను ఒక్కడే. ఇక మిగిలిన వాళ్ళు స్త్రీలు ఉన్నారనుకోండి. పురుషులలో, యేసయ్య శిష్యులలో ఒక్కడే నిలబడిన వాడు ఎవరంటే యోహాను ఒక్కడే. యేసు ప్రభువారు పునరుద్ధానుడయ్యాక ఫస్ట్ వెళ్ళి ఆ సమాధిని, ఖాళీ సమాధిని చూసింది కూడా యోహానే. అందుకే యేసయ్య అంటే అంత అభిమానం. కనుక ఆయన పత్రికలలో ఎక్కువగా దేవుడు ప్రేమై ఉన్నాడు అని రాస్తాడు. 3 పత్రికల్లో దేవుడు ప్రేమ స్వరూపి అంటాడు. ఇంకేమన్నాడు యోహాను అంటే, మొదటి యోహాను పత్రిక 1:1 అంటాడుగా, మేము ఏది చూచామో, ఏది విన్నామో, ఏది తాకామో ఆ విషయాలే మీకు చెప్తున్నాము అంటాడు. అంటే దగ్గరుండి చూసాం యేసయ్య అద్భుతాలని, యేసయ్యని కళ్ళారా చూచాం, ఆయన మాటల చెవులారా విన్నాం, ఆయన చేసిన అద్భుతాలని మేము స్పర్శించాం. కనుక ఈరోజు మేము తెలియజేస్తున్నాం, దానికి మేమే సాక్షులము అంటాడు. బలంగా పేతురుతో కూడా కలిసి సాక్ష్యం ఇచ్చినవాడు. కనుక ఈ అపోస్తలుడైన యోహాను చివరి వరకు కూడా ప్రభు కొరకు జీవించినటువంటి వాడు, అపోస్తుల్లో చాలా ప్రేమ కలిగినటువంటి వాడు. ప్రార్థించుకుందాం. సర్వశక్తి కలిగిన తండ్రి, ఈ ఉదయకాలమందు ఈ మాటలు వారికి దీవెనకరముగా ఉంచండి. ఈరోజు పెళ్లి రోజులు, పుట్టినరోజులు, రక్షణ పొందిన రోజులు చేసుకుంటున్న బిడ్డలందరినీ దీవించి ఆయుష్, ఆరోగ్యాలతో నింపి, మీ కృపలతో నింపి, ప్రతి ఒక్క విషయంలో కూడా వారి కుటుంబాలలో నెమ్మది దయచేయమని, వారి ప్రతి ప్రార్థనకి జవాబిమ్మని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు మీ అందరికీ.